ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ దినము మనం నేర్చుకునేటటువంటి అంశము ఏమిటంటే, పరిశుద్ధ లేఖనముల ప్రకారము స్త్రీ యొక్క స్థానము. అంశము మరి ఒకసారి, పరిశుద్ధ లేఖనముల ప్రకారము స్త్రీ యొక్క స్థానము. ప్రియులారా, ఈ అంశాన్ని ఈ దినాన మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఏ పురుషుడును యుక్తమైన రీతిగా పూరించలేని ఒక సాటి లేని పాత్రగా కుటుంబంలోను, సమాజములోను, దేవుని యొక్క సంఘములోను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును స్త్రీ కలిగి ఉన్నది. దేవుడు స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఇటు కుటుంబంలోను, సమాజంలోను, దేవుని మందిరములోను స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. ప్రియులారా, లేఖనములలో ఆది నుండి అంతము వరకు స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలదు. ఏమిటా స్థానము అని మనం పరిశీలన చేసుకుంటే, ప్రియులారా, ఈ దినము ఒక 4 పాయింట్లు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, సృష్టిలో స్త్రీ యొక్క పాత్ర. రెండవ మాట, వచనములో స్త్రీ యొక్క పాత్ర. మూడవ మాట, పూర్వమందలే పరిశుద్ధ స్త్రీలు కలిగి ఉన్నటువంటి పాత్ర. నాలుగవది, ధర్మశాస్త్రము క్రింద నుండిన కాలమందు స్త్రీలు కలిగి ఉన్నటువంటి స్థానము. ప్రియులారా, ఈ మాటలను ఈ దినాన మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సమయానుకూలముగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మొదటి మాటను మనం పరిశీలన చేద్దాం. సృష్టిలో స్త్రీ యొక్క పాత్ర. ప్రియులారా, ఆది కాండము 2వ అధ్యాయంలో మనము పరిశీలన చేస్తే, పురుషుడు మొదటిగా సృష్టింపబడెను. ఆ తరువాత ఆదాము నుండి ప్రక్కటెముకతో స్త్రీ నిర్మాణము జరిగెను. పురుషునికి సాటి అయిన సహాయముగా ఆమె అతని యొద్దకు తేబడెను అని లేఖనాలలో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలను మనము చదువుకున్నట్లయితే, ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్నటువంటి సంఘమునకు, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభవందనములు తెలియజేస్తూ చక్కటి మాటలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలను మనము పరిశీలన చేసినట్లయితే, పురుషుల యొక్కయో స్త్రీ యొక్కయో సంబంధమును గూర్చి సంబంధము శ్రేష్టమైన సమతూకము గల రీతిలో మన ఎదుటకి తేబడి ఉన్నది. ప్రియులారా, పురుషునిలో నుండే స్త్రీ కలిగెను అనే ఒకే ఒక్క స్త్రీ, పురుషునిలో నుండి స్త్రీ కలిగెను అనే ఆ ఒక్క వాస్తవమే పురుషునితో ఆమెకు గల సమాన స్థాయిని రుజువు చేస్తున్నది. ఆమె అతని కంటే ఏ మాత్రమును హీనురాలు కాదు గాని పురుషునితో సరి సమానమైన స్థానములో ఉన్నది. అయితే ఆమె అతనికి సరి సమానమైన స్థాయి గల సహాయకురాలు అని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
ఆదాము యొక్క ప్రక్కటెముకతో స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకొచ్చి ఆదాముకు సాటి అయినటువంటి సహాయముగా దేవుడు ఆదాముకు అప్పగించి ఉన్నాడు. ఆమె పురుషుడికి సాటి అయినటువంటి సహాయకురాలు. ప్రియులారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోనండి. పురుషునితో సరి సమానమైన స్థానములో స్త్రీ ఉన్నప్పటికీ ఆమె అతనికి సరి సమానమైన స్థాయి గల సహాయకురాలు. ఇందులో సమానత్వం ఉన్నది. అయినా సమానత్వముతో పాటు వేరు వేరు విధులు కూడా ఉన్నవి. సమానత్వము ఏకత్వముతో పాటు భిన్నత్వము కూడా ఉన్నది. ప్రియులారా, అతనితో పాటు అతని ప్రక్కనే ఉండుటకు పురుషుని కొరకు స్త్రీ నిర్మించబడెను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మరి సమానత్వం కలిగి పురుషునితో స్త్రీ సమానత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా సమానత్వంతో పాటు వేరు వేరు విధులు దేవుడు ఆమెకి ఇచ్చి ఉన్నాడు. సమానత్వము ఏకత్వంతో పాటు భిన్నత్వం కూడా ఉన్నది. ప్రియులారా, అతనితో పాటు అతని ప్రక్కనే ఉండుటకు పురుషుని కొరకు స్త్రీ నిర్మించబడేను. ప్రియులారా, స్త్రీ పురుషునికి వేరుగా స్వతంత్రాలుగా ఉండవలెనని దేవుడు స్త్రీ విషయంలో ఎప్పుడు కూడా ఉద్దేశించలేదు. అర్థం చేసుకోనండి ప్రియులారా, స్త్రీ పురుషునికి వేరుగా స్వతంత్రురాలుగా ఉండవలెనని దేవుడు స్త్రీ విషయంలో ఎప్పుడు కూడా ఉద్దేశించలేదు. ఆమె అతనితో కలిసి ఉండాలనేదే దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రియులారా, పురుషుడు స్త్రీయు ఏక శరీరమై ఉండి క్రీస్తు సంఘమునకు మాదిరిగా ఉండవలెనని దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, మనం ఒక వాస్తవము గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. మనము ఒక వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఏంటంటే ప్రియులారా, ఏమిట వాస్తవము అని మనం పరిశీలన చేసుకుంటే, స్త్రీ పురుషునిలో నుండి నిర్మింపబడేను గనుక పురుషుడు ఆమెకు శిరస్సు అని లేఖనములలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, గ్రహించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక చక్కటి వాస్తవాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏంటంటే వాస్తవం అంటే, స్త్రీ పురుషునిలో నుండి నిర్మించబడేను గనుక పురుషుడు ఆమెకు శిరస్సు అని లేఖనము స్పష్టముగా తెలియజేస్తున్నారు. చూద్దాం, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియో, స్త్రీకి శిరస్సు పురుషుడనియో, క్రీస్తునకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకొనవలనని కోరుతున్నాను. ఎంత చక్కటి మాట అండి! అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు పలికించాడండి. ఎంత చక్కటి మాట పలికించాడండి. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు అనియో, స్త్రీకి శిరస్సు పురుషుడనియో, క్రీస్తునకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ప్రియులారా, దేవుడు ఏర్పరిచిన ఈ సృష్టి క్రమాన్ని బట్టి స్త్రీ పురుషుల యొక్క అధికారమును గుర్తించవలసి ఉన్నది. ప్రియులారా, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ సృష్టి క్రమాన్ని బట్టి స్వంత ఆలోచనలతో కాదు, స్వంత ఉద్దేశాలతో కాదు, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా భావించి వాటిని అనుకూలముగా మీరు మార్చుకుని వాటిని బట్టి కాదు, దేవుని సృష్టి క్రమాన్ని బట్టి మనం నడుచుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, ప్రియ సహోదరి, మీరు గమనించవలసిన విషయం ఉంది. దేవుడు ఏర్పరిచిన ఈ సృష్టి క్రమాన్ని బట్టి స్త్రీ పురుషుల యొక్క అధికారమును గుర్తించవలసి ఉన్నది. ఒక స్త్రీ ఎప్పుడు దేవుడు తనకిచ్చిన స్థానములో నిలిచి తన సహజ స్త్రీత్వముతో విధేయత కలిగి పురుషునిపై ఆధారపడి ఉండేనో అప్పుడు ఆమె తన ఘనతను సౌందర్యమును ఇనుమడింప చేయగలదు. ప్రియ సహోదరుడు గమనించండి, ఒక స్త్రీ ఎప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి స్థానములో నిలిచి తన సహజ స్త్రీత్వముతో విధేయత స్థానము కలిగి పురుషునిపై ఆధారపడి ఉండేనో అప్పుడు ఆమె తన ఘనతను సౌందర్యమును ఇనుమడింప చేయగలదు. ఆమె ఎంతగా తన స్త్రీ గుణములను కలిగి ఉండునో అంతగా ఆమె దేవునికి సౌందర్యవంతురాలుగాను ఇష్టురాలుగాను ఉండగలదు.
ప్రియ సహోదరుడు గమనించండి. అలా కాకుండా ఒక స్త్రీ ఎంతగా పురుషుని వలె ఉండగోరును అనగా స్వతంత్రురాలుగా ఉండవలనని కోరుకొనును. అప్పుడే ఆమె తన సహజ సౌందర్యమును ఘనతను పోగొట్టుకొనును. ప్రియ సహోదరుడా, ఆమె స్వతంత్రురాలుగా ఉండాలి అని ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటుందో అప్పుడే ఆమె తన సహజమైనటువంటి ఆ సౌందర్యమును, ఆ ఘనతను ఆమె పోగొట్టుకుంటది. ప్రియులారా, స్త్రీ సృష్టి యందును ప్రకృతి సిద్ధముగాను స్త్రీ ఒక విశిష్టమైన పని కొరకు పురుషునికి వేరుగా ఒక ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉన్నది. ఏ విధముగా అని మనం పరిశీలన చేసుకుంటే స్త్రీ సృష్టి యందును ప్రకృతి యందును ప్రత్యేక స్థానము కలిగి ఉండడం, అదే రీతిగా సంఘములో కూడా ఒక దైవ నిర్ణీత స్థానమును స్త్రీ కలిగి ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేయండి. స్త్రీ సృష్టి యందును ప్రకృతి సిద్ధముగా స్త్రీ ఒక విశిష్టమైన పని కొరకు పురుషునికి వేరుగా ఒక ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉన్నది. ఏమిటా పాత్ర అని మనము పరిశీలన చేసుకుంటే స్త్రీ సృష్టి యందును ప్రకృతి యందును ప్రత్యేక స్థానము కలిగి ఉండును, అదే రీతిగా సంఘములో కూడా ఒక దైవ నిర్ణీత స్థానమును స్త్రీ కలిగి ఉన్నది. ప్రియులారా, సృష్టిలో దేవుడు ఏ స్థానమును స్త్రీకి ఇచ్చేనో అదే స్థానమును సంఘములో కూడా ఇచ్చేను. సృష్టిలో ఏ క్రమం అయితే ఉన్నదో దేవుని క్రమము, దేవుడు ఏర్పరిచినటువంటి సృష్టి క్రమం ఏదైతే ఉన్నదో అదే క్రమము సంఘములో కూడా స్త్రీ కలిగి ఉన్నది. సృష్టిలోని ఆమె యొక్క స్థానమే సంఘములో ఆమె యొక్క పాత్ర కూడా స్థాపించను. సృష్టిలో ఆమె ఏ పాత్ర కలిగి ఉన్నదో అదే పాత్రను కూడా ఆమె సంఘంలో కలిగి ఉంటుంది. దేవునితో క్రైస్తవ స్త్రీ యొక్క సంబంధమునకు ప్రకృతిలోని ఆమె స్థానము సాదృశ్యముగా ఉన్నది. ప్రియలారా, ఆలోచించండి. దేవునితో క్రైస్తవ స్త్రీ యొక్క సంబంధమునకు ప్రకృతిలోని ఆమె స్థానము సాదృశ్యముగా ఉన్నది. ప్రియులారా, ప్రకృతిలో దేవుడు ఆమెకు ఏ రకమైన ఆమెకు కోమలమైన సాదృశ్యమైన ఆధారపడి సున్నితమైన స్థానమును దేవుడు ఆమెకు ఇచ్చాడండి. దేవుడు ఆమెకు కోమలమైన ఆధారపడవలసినటువంటి ఒక సున్నితమైనటువంటి స్థానాన్ని దేవుడు స్త్రీకి ఏర్పరిచి ఉన్నాడు. అదే విధంగా సంఘంలో కూడా కృపాసహితమైన పరిచర్య కొరకు అధికారమునకు లోబడిన స్థానమును దేవుడు ఆమెకు ఏర్పరిచున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు సంఘంలో స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం ఏంటని మనం పరిశీలన చేసుకుంటే కృపాసహితమైన పరిచర్య కొరకు అధికారమునకు లోబడిన స్థానమును దేవుడిచ్చాడు. ఆధిపత్యము కలిగినటువంటి స్థానమును దేవుడు స్త్రీకి ఇవ్వలేదు, కానీ దేవునికి లోబడేటటువంటి స్థానము, కృపాసహితమైన పరిచర్య కొరకు అధికారమునకు లోబడిన స్థానమును దేవుడు ఆమెకు ఏర్పరిచాడు. ప్రియులారా, స్త్రీకి గాని పురుషునికి గాని సృష్టిలోను ప్రకృతిలోను ఇచ్చిన స్థానమునకు విరుద్ధమైన స్థానమును సంఘములో ఇయ్యలేదు. ప్రియులారా, సంఘంలో స్త్రీకి దేవుడు ఇవ్వలేదు ఈ స్థానాన్ని. సంఘంలో ప్రియులారా, ఆలోచించేది, స్త్రీకి గాని పురుషునికి గాని సృష్టిలోను ప్రకృతిలోను ఇచ్చిన స్థానమునకు విరుద్ధమైన స్థానము ఏ స్థానం అయితే ఇచ్చాడో, సృష్టి క్రమములో ఏ స్థానాన్ని దేవుడు ఇచ్చాడో, పురుషునికి ఏ స్థానం ఇచ్చాడో, స్త్రీకి ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానములకు మించి ఏ స్థానము కూడా దేవుడు స్త్రీ పురుషులు ఇరువురికి ఇవ్వలేదని చెప్పేసి లేఖనము చాలా స్పష్టముగా తెలియజేస్తున్నది. ప్రియులారా, ఎందుకు అని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు సృష్టించినప్పుడే పురుషునికి ప్రథమ స్థానమును, అధికార స్థానమును, భరించు స్థానమును, బలమైన స్థానమును, దృఢ మనస్సును ఇచ్చాను. ఇది దేవుని క్రమము. దేవుడు సృష్టిలో ప్రియులారా, దేవుడు మానవుని సృష్టించినప్పుడే, ఆదాముని సృష్టించినప్పుడే, లేక మనిషిని సృష్టించినప్పుడే దేవుని క్రమములో పురుషునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రథమ స్థానము
స్త్రీకి శిరస్సు పురుషుడు అని చెప్పేసి ప్రథమ స్థానాన్ని దేవుడిచ్చాడు, అధికార స్థానాన్ని ఇచ్చాడు, భరించు స్థానాన్ని ఇచ్చాడు, బలమైన స్థానాన్ని ఇచ్చాడు, దృఢ మనస్సును కూడా ఇచ్చాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మరి అంత ఆధిక్యతను మరి ఇక్కడ అనుగ్రహించి ఉన్నాడు. రెండవ మాటను మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. పతనములో స్త్రీ యొక్క స్థానము. పతనములో ప్రియులారా, ఏదేలు వనములో జరిగిన మానవ పతనమందు ఆమె తీసుకున్న భాగమేదో, పతన ఫలితముగా ఆమెకు దక్కిన పాత్ర ఏదో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. ఏదేలు వనములో జరిగిన మానవ పతనమందు ఆమె తీసుకున్న భాగమేదో, పతన ఫలితముగా పతనమైన తరువాత ఆమెకు దక్కిన పాత్ర ఏంటో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ప్రియులారా, ఎక్కడ మనము పరిశీలన చేసుకుంటే ప్రథమ మహిళ తన యొక్క సహజ స్థానమును, విధేయత స్థానమును విడిచి తొలగిపోవుటలో ముందంజ వేసెను. ప్రియులారా, ఆలోచించేయండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం చాలా స్పష్టంగా పరిశీలన చేస్తే, అర్థం చేసుకుంటే, ప్రియులారా, ప్రథమ మహిళ తన యొక్క సహజ స్థానమును, విధేయత స్థానమును విడిచి తొలగిపోవుటలో ముందంజ వేసెను. సర్పం యొక్క కుయుక్తిని త్రిప్పి కొట్టి దేవుడు ఆమెకు ఇచ్చిన సహాయమును, సంరక్షణను వెదకుచు తన శిరస్సును ఆశ్రయించకుండా ఆమె సర్పము యొక్క కుయుక్తి చేత మోసపరచబడినదై స్వతంత్రముగా నడుచుకొనుటకు ప్రయత్నించెను. దేవుడు స్త్రీని పురుషునికి సహాయకురాలుగా ఇచ్చి అన్నాడు. ఆ సహాయకురాలు చేయాల్సిన పనిని ఆమె విసర్జించి ఉన్నది. దేవుని క్రమాన్ని ఆమె తృణీకరించి ఉన్నది. ప్రియులారా, మరి స్త్రీ తన సహజ స్థానాన్ని కోల్పోయింది, విధేయత స్థానాన్ని తొలగిపోవటంలో ముందడుగు వేసింది. సర్పం యొక్క కుయుక్తిని త్రిప్పి కొట్టవలసినటువంటి స్థితిలో ఆమె మరి ఆమెకు దేవుడిచ్చినటువంటి సహాయమును, సంరక్షణను వెదకుచు తన శిరస్సును ఆశ్రయించకుండా సర్పము యొక్క కుయుక్తికి ఆమె లోనైంది, మోసగించబడింది. సర్పం యొక్క కుయుక్తి చేత మోసపరచబడినదై ఆమె స్వతంత్రముగా నడుచుకున్నటకు ప్రయత్నించను. కాబట్టి ఆమె దేవుని ఆజ్ఞకు అవిధేయురాలాయను. ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే ఈ సంభవం నుండి, ఈ సంఘటన నుండి మనము ఎంతో నేర్చుకోవలసినటువంటి విషయం ఉన్నది. మనము మన ఇష్టానుసారముగా ఆలోచించుటకు మనము విడిచిపెట్టబడలేదు అని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలను మనం పరిశీలన చేసుకుంటే, ప్రియులారా, మరి ప్రస్తుత సంఘ యుగములో స్త్రీ ఏ కారణము చేత పురుషునిపై అధికారము చేయుటకు వీలు కాదో తెలియజేయబడింది. ప్రియులారా, ఆలోచించేద్దాం. ప్రస్తుత సంఘ యుగములో స్త్రీ ఏ కారణము చేత పురుషునిపై అధికారము చేయుటకు వీలు కాదో తెలియచేయబడింది. ఏమిటి అంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, స్త్రీలు మౌనముగా ఉండే సంపూర్ణమైన విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడేది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడే అపరాధములో పడేను అని చక్కగా
లేఖనములు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియులారా, సంఘములో స్త్రీ ఎందుకు బోధింపకూడదో 2 కారణములు మనకి కనబడతా ఉన్నాయి. ప్రియులారా, ఏంటి ఆ 2 కారణములని మనం పరిశీలన చేసుకుంటే, సృష్టి యందు ఆదాముకు మొదటి స్థానం అనగా శిరసత్వము ఇయ్యబడెను. స్త్రీ సంఘంలో ఎందుకు బోధించకూడదో 2 కారణాలు ఉన్నాయండి. ఆ 2 కారణాలను, మొదటి కారణము సంఘములో, మరి మొదటి కారణము సృష్టి యందు ఆదామునకు మొదటి స్థానం అనగా శిరసత్వము ఇయ్యబడెను. 2వ కారణము హవ్వ సర్పము చేత మోసగింపబడెను. స్త్రీ వలె ఆదాము మోసగింపబడలేదు. ఆదాము కన్నులు తెరవబడి ఉండి పాపము చేసెను. హవ్వ సర్పము చేత మోసగింపబడెను. పాపము చేయుటకు తన భర్తను కూడా నడిపించెను. ఈ విధముగా ఆమె ఒక చెడ్డ విషయంలో నాయకురాలాయెను. స్త్రీ దేనికి నాయకత్వము వహించుచున్నదంటే, ప్రియులారా, చెడ్డదానికి నాయకత్వం వహించిందండి. పతనములో స్త్రీ యొక్క పాత్ర ఏంటంటే, ఆమె చెడ్డదానికి నాయకత్వం వహించింది. ఏమిటా చెడ్డదంటే, ఇదిగో స్త్రీ, మరి అక్కడ స్త్రీ యొద్దకు మరి సర్పము వచ్చినప్పుడు ఆ సర్పము తన కీర్తి చేత స్త్రీని మోసపరిచింది. ఆ మోసపరచబడేటప్పుడు మరి ఆ స్త్రీ తన సహజత్వమును ఆమె కోల్పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే, మరి స్త్రీని ఆమె మరి సర్పం యొక్క కుయుక్తిని త్రిప్పి కొట్టకుండా దేవుడు ఆమెకు ఇచ్చిన సహాయమును సంరక్షణను వెదకుచు తన శిరస్సును ఆశ్రయించకుండా ఆమె సర్పం యొక్క కుయుక్తి చేత మోసగించబడినది. సర్పము చేత కుయుక్తి చేత మోసగించబడింది. సర్పం యొక్క కుయుక్తిని త్రిప్పి కొట్టవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఆ సర్పం యొక్క కుయుక్తికి లోబడుట వలన ఆమె తన సహజత్వమును, ఘనతను ఆమె పోగొట్టుకుంది. ఆ ఘనతను, సహజత్వమును ఎప్పుడైతే పోగొట్టుకుందో, ఎప్పుడైతే ఆమె సర్పమునకు లోబడి ఉన్నదో, సర్పము మాటలు విన్నదో, సర్పము చెప్పిన మాటలకు ఆమె ఎప్పుడైతే విధేయురాలుగా జీవించిందో, ఎప్పుడైతే మరి తప్పటడుగులు వేయటానికి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి ఆమె ఇష్టపడిందో, ఆ కారణమును బట్టి దేవుడు మరి స్త్రీకి అధికారము ఇయ్యలేదండి. హవ్వ సర్పము చేత మోసగింపబడెను. పాపము చేయుటకు తన భర్తను కూడా నడిపించను. ఈ విధముగా ఆమె ఒక చెడ్డ విషయములో, ప్రియులారా, చెడ్డ విషయములో ఆమె నాయకత్వము వహించుటకు సిద్ధపడి ఉన్నది. ఆమె నాయకురాలు అయిపోయిందండి. ఒక చెడ్డ కార్యము చేయుటకు, దేవుని కార్యమును ప్రక్కన పెట్టి చెడు కార్యము చేయటానికి, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము చేయటానికి ఆమె ఒక నాయకురాలిగా మారిపోయింది. ప్రియులారా, ఆమె నడిపింపు సరి అయినది కాదు కనుక దేవుడు జ్ఞానయుక్తమైన తీర్పుతో ఆమెను సంఘములో బోధించుటకును అధికారము చేయుటకును నిరోధించెను. కాబట్టి స్త్రీ నాయకత్వం విషయంలో ఇక్కడ శక్తివంతమైనటువంటి ఒక హెచ్చరిక ఇయ్యబడి ఉన్నది. ఏంటంటే హెచ్చరిక అంటే, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణమైన విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను అని చెప్పేసి ఒక హెచ్చరిక ఇయ్యబడి ఉన్నది. ప్రియులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత చక్కటి మాటలు మరి దేవుడు తన లేఖనాల్లో మరి వ్రాయించి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, 3వ మాటను మనం పరిశీలన చేద్దాం. పూర్వమందలే పరిశుద్ధ స్త్రీలు కలిగి ఉన్నటువంటి స్థానము. ప్రియులారా, మరి అపోస్తులుడైన పేతురు భార్యలు తమ ప్రవర్తనను ఎలాగూ చూచుకొనవలెనో హెచ్చరించుచు పూర్వకాలమందలే పరిశుద్ధ స్త్రీలను ఉదాహరించి ఆయన చక్కటి మాట తెలియజేస్తున్నారు. ఏంటంటే, సారాను మాదిరిగా పేర్కొన్నాడు. ఈ మాటను పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మనకిచ్చాడండి. ఈ పేతురు మాటలంటే పేతురు చెప్పాడు కాబట్టి మనకు సంబంధించింది కాదు. మా పౌలు చెప్పారంటే ఈ పౌలు మాటలు కానీ అది మనకు సంబంధించినవి కాదు, మనకు వర్తించినవి కాదు అని అనుకోవడానికి వీల్లేదు. ప్రియులారా, అపోస్తులుడైన పేతురు భార్యలు తమ ప్రవర్తనను ఎలాగూ చూచుకొనవలెనో హెచ్చరించుచు పూర్వకాలమందలి పరిశుద్ధ స్త్రీలను ఉదాహరించి
సారాను మాదిరిగా పేర్కొన్నాడు. ఈ మాటలు పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నారు, మనకి ఇచ్చారండి. చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మరి 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో అక్కడ మరి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 3వ అధ్యాయము 1-6 వచనాలు చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకునుటయో, బంగారు నగలు పెట్టుకునుటయో, వస్త్రములు ధరించుకునుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మీకులా విలువ కలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూసారా ప్రియులారా, ఇక్కడ మరి 4-5 వచనాల్లో మరి 5-6 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ప్రియులారా ఎంత చక్కగా మరి అక్కడ లేఖనాలు వ్రాయబడి ఉన్నాయండి. ప్రియులారా పై వాక్యములను మనం పరిశీలన చేస్తే ఏ విధమైన వ్యాఖ్యానము అవసరం లేనంత విపులముగా ఉన్నాయండి. ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ఎలాంటి నిఘంటువులు కానీ ఎలాంటి మరి వ్యాఖ్యానము కానీ అవసరం లేకుండా చక్కగా మనకి అర్థమయ్యేటంత సులువుగా అర్థం చేసుకునే విధముగా ఉన్నాయి ప్రియులారా. ఆమె చూడండి, సారా తన పరిశుద్ధ ప్రవర్తన కలిగి ప్రసిద్ధికి ఎక్కిన ఒక స్త్రీమూర్తి అండి. సారా అబ్రహామును యజమానుడా అని పిలిచి యజమానునికి లోబడి ఉన్నట్లుగా లేఖనాలలో చాలా స్పష్టంగా మనం చూసాం ప్రియులారా. మరి సారా పరిశుద్ధ ప్రవర్తన కలిగి ప్రసిద్ధికి ఎక్కిన స్త్రీమూర్తి. ఆమె తన భర్త ఎడల చూపిన విధేయత ప్రశంసనీయము. ఆమె స్త్రీలందరికీ మాదిరిగా నిలిచినటువంటి వీర వనిత. స్త్రీలందరికీ మాదిరిగా నిలిచిందండి సారా. ఈరోజు సారా గురించి మీరు పరిశీలన చేయటం లేదా, చదవటం లేదా? పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ పరిశుద్ధ స్త్రీల గురించి దేవుడు వ్రాయించాడు కదా. మరి ఈ యొక్క పేతురు పత్రికలో దేవుడు వ్రాయించినటువంటి మాటలు మీరెప్పుడూ చదవలేదా? ఆ మాటలు మీకు అర్థం కాలేదా? ఆ మాటలు మీరు గ్రహించలేని స్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. సారా స్త్రీలందరికీ మాదిరిగా నిలిచిందండి. అబ్రహామును యజమానుడాన్ని చూపించింది. ఆమె తన భర్త ఎడల విధేయత కలిగి ఉన్నదండి. విధేయత చూపించింది, లోబడ్డాది, యజమానుడు అన్నది. తన యజమానుడు చెప్పిన పనిని చేయుటకు తను ఇష్టపడి ఉన్నది. ఈరోజు మనకు యజమాని మన తండ్రి అయినటువంటి దేవుడు. మన యజమాని చెప్పినటువంటి మాటలు మనము వినగలుగుతున్నామా? మన యజమాని మనకి ఇచ్చినటువంటి చిత్తమును మనం గ్రహించగలుగుతున్నావా? యజమాని మన ముందుంచినటువంటి మార్గంలో మనము నడవగలుగుతున్నామా? యజమానికి లోబడి మనము జీవించగలుగుతున్నామా? యజమానికి వ్యతిరేకంగా మనం జీవించగలుగుతున్నామా? ప్రియులారు ఒకసారి ఆలోచించేయండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారు 4వ మాటను మనం పరిశీలన చేద్దాం. ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు మరి స్త్రీలు కలిగినటువంటి స్థానము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నదే. ప్రియులారా ధర్మశాస్త్ర యుగములో
మరి మందిర సేవా పరిధిలో స్త్రీ సంపూర్ణముగా విధేయత స్థానమునే కలిగి ఉండెను గాని నాయకురాలి స్థానము ఆమెకు ఇయ్యబడలేదు. ప్రియులారా, ఆలోచించండి. లేఖన భాగమును మీరు పరిశీలనగా చదవండి, అర్థం చేసుకోనండి. లేఖనాలలో ఏమి వ్రాయబడి ఉన్నదో దానిని మరి పరిశీలనగా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ మాటలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మాటలు మనకు అర్థం కాకుండా మరి ఈ యుగ సంబంధమైనటువంటి దేవతనగా సాతానుడు మరి మన మనోనేత్రములను వెలిగింపబడనీయకుండా మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయటం ద్వారా ఈ సత్య సంబంధమైనటువంటి మాటలను మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఈ దినాన మనం ఉంటూ ఉన్నాం. ఆదాము మరి మోసపరచబడలేదు, కానీ హవ్వ మరి మోసపరచబడి ఉన్నది. హవ్వ మోసపరచబడ సాతాను యొక్క కుయుక్తిని త్రిప్పి కొట్టాల్సింది పోయి ఆ కుయుక్తికి లోబడి తన యజమానుడైనటువంటి ఆదాముతో కూడా పాపము చేయించటకు ఆమె పూనుకొని ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడ, ఆదాముతో కూడా పాపము చేయించింది. ప్రియులారా, మరి ఒక్కసారి ఆలోచించండి. ఆమె మరి ఎలాంటి స్థితిలో ఉన్నది, ఏ ఏ స్థితికి ఆమె నాయకురాలిగా ఉన్నది ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, ఆమె మరి చెడు కార్యానికి నాయకత్వము వహించిందండి. చెడ్డ కార్యానికి, మంచి కార్యానికి కాదు. తన యజమానుడికి లోబడలేనటువంటి స్థితి, యజమానులను కూడా పాపానికి ప్రేరేపించినటువంటి స్థితి, పాపానికి నడిపించినటువంటి స్థితి, ఒక చెడ్డ కార్యానికి ఎప్పుడైతే ఆమె పూనుకొని ఉన్నదో, ఎప్పుడైతే నాయకత్వం వహించి ఉన్నదో, ఆమె సహజ సౌందర్యమును ఘనతను ఆమె పోగొట్టుకొని ఉన్నది. ప్రియ సహోదర సహోదరుడు, అందుకనే ఇక్కడ మరి ధర్మశాస్త్ర యుగములో కూడా ధర్మశాస్త్రము క్రింద నుండిన కాలమందు స్త్రీలు కలిగి ఉన్నటువంటి స్థానమును మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ కొరింథీ పత్రికలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనంలో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, మాటలాడుటకు వారికి సెలవు లేదు. మాటలాడే అధికారము వారికి అనుగ్రహించబడలేదు. సృష్టి క్రమాన్ని వారు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. సృష్టి అందు దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఉన్నది, అవసరం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడ, ప్రియులారా, ధర్మశాస్త్ర యుగములో మందిర సేవా పరిధిలో స్త్రీ సంపూర్ణముగా విధేయత స్థానమునే కలిగి ఉండెను గాని నాయకురాలు స్థానము ఆమెకు ఇయ్యబడలేదు. కావున ఈ విధముగా మానవ సృష్టి అందును, మానవ పతనమందును, ధర్మశాస్త్ర కాలమందును స్త్రీ దేవుని వలన తనకీయబడినటువంటి స్థానములో విధేయత కలిగిన పాత్రను ధరించుకొని ఉన్నట్లుగా. ప్రియులారా, ఆలోచించే దేవుడు తనకీయబడినటువంటి స్థానములో మరి అవిధేయత కలిగినటువంటి పాత్రను ఆమె ధరించుకొని ఉన్నట్లుగా మనము చూస్తాను. ప్రియులారా, స్త్రీ మరి మౌనముగా ఉండాలి, నేర్చుకోవాల్సిందే. నేర్చుకొని మరి మౌనముగా ఉండవలసిందే. మాటలాడేటటువంటి అధికారము ఆమెకు ఇయ్యలేదని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, మానవ సృష్టి అందును మరి మానవుని పతనమందును, ధర్మశాస్త్ర కాలమందును స్త్రీ దేవుని వలన తనకీయబడిన స్థానంలో విధేయత కలిగిన పాత్రను ధరించుకొని ఉన్నట్లుగా ఎప్పటి వరకు మనము చూస్తాము. ప్రియులారా, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఇప్పటి వరకు మనము మరి చెప్పుకున్నటువంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి స్త్రీలు ప్రియులారా మరి సృష్టిలో ఆమె కలిగినటువంటి స్థానము మరి మనం చూసాం. ఆమె సహాయకురాలిగా ఉన్నది, ఆదాముకు సహాయకురాలిగా, సాటి అయినటువంటి సహాయకురాలిగా ఉన్నది. ఆ సహాయకురాలిగా మరి అతని యొద్దకు ఆమె తేబడి ఉన్నది. ప్రియులారా, సహాయకురాలుగా ఉన్నది. అంతే ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మరి రెండవ మాటగా మనం చూస్తున్నాం ప్రియులారా, మరి పతనములో మానవ పతనంలో స్త్రీ కలిగినటువంటి పాత్ర. మరి ఏదైనా వనంలో జరిగినటువంటి ఆ పతనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి ఏదైనా వనంలో జరిగిన మానవ పతనమందు ఆమె తీసుకొనిన భాగం ఏదో, పతన ఫలితముగా ఆమెకు దక్కిన పాత్ర ఏదో మనము చూస్తున్నాం. ఆమెకు దక్కిన పాత్ర ఏంటి? పతనమైపోయిన తరువాత ఏదైనా వనములో ఆమె పతనమైపోయి
అయిన తర్వాత ఆమెకు దక్కిన పాత్రను మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడు ఆమెను మరి ఆమె ప్రయాసమును ఆమె గర్భవేదనను మిక్కిలిగా హెచ్చించేటట్లుగా లేఖనాలను మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడు అదే విధముగా మరి పూర్వం వందలటువంటి పరిశుద్ధ స్త్రీలు కలిగినటువంటి పాత్రను కూడా మనం పరిశీలనగా చూసాం. ప్రియులారా, 4వదిగా ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు మరి ధర్మశాస్త్రము క్రింద నుండిన కాలం ముందు స్త్రీలు కలిగినటువంటి ఆ యొక్క స్థానమును ఊర్చి కూడా మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నాను. ఇలా ఇంతవరకు మనము విన్నటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏ స్థితిలో ఉన్నామో, స్త్రీలు ఉండవలసినటువంటి స్థానం ఏదో, దేవుడు మరి సంఘంలో స్త్రీ మాట్లాడటకు ఎందుకు అధికారం ఇవ్వలేదో మరి చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఆ మాటలు మనం చెప్పుకొని మనం ముగించుకున్న స్త్రీకి దేవుడు ఎందుకు అధికారం ఇవ్వలేదంటే, క్రీడాల సృష్టి అందు ఆదాముకు మొదటి స్థానం అనగా శిరసత్వము ఇయ్యబడెను. రెండవ కారణము హవ్వ సర్పం చేత మోసగింపబడెను. స్త్రీ వలె ఆదాము మోసగింపబడలేదు. ఆదాము కన్నులు తెరవబడి ఉండి పాపము చేశాను. హవ్వ సర్పం చేత మోసగింపబడెను. పాపము చేయుటకు తన భర్తను కూడా నడిపించను. ఈ విధముగా ఆమె ఈ చెడ్డ విషయంలో నాయకురాలిగా ఉన్నది. కాబట్టి ఈ 2 కారణములను బట్టి తన శిరసత్వం అవమానించకుండా ఉండడానికి, సర్పం చేత మోసగింపబడిన కారణమును బట్టి స్త్రీ సంఘములో బోధించుటకైనను మాట్లాడుటకైనను ఆమెకు సెలవియ్యలేదు అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మరి ఈ విషయాలను మనము అర్థం చేసుకుని మరి గ్రహించి మరి లేఖనములలో ఏమి వ్రాయబడి ఉన్నాయో వాటి ప్రకారముగా మనం జీవించడానికి ఇష్టపడదాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నిన్న సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను.